ఆంధ్రప్రదేశ్లో అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఇవాళ సదస్సు నిర్వహిస్తున్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది. రాయపూడి దగ్గర పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. జలం మన బలం అనే నినాదంతో కరువు రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తుపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో నీటి భద్రత ఏ విధంగా ఉండాలి, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, భూగర్భ జలాలను ఎలా పెంపొందించాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ఈరోజు దాదాపు 12,000 మందికి పైగా నీటి సంఘాల అధ్యక్షులతో రాజధానిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత ఈ సదస్సు ప్రారంభం కానుంది. దీంట్లో ఈ 12,000కు పైగా వచ్చేటువంటి ఏదైతే నీటి సంఘాల అధ్యక్షులున్నారో వారందరికీ కూడాను వాటర్ మేనేజ్మెంట్ మీద చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తాడు. ఆయన మొదటి నుంచి కూడాను వాటర్ను ఏ విధంగా చుక్క నీటి కూడా వృధా కాకుండా ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలనే దాని మీద పదే పదే చెబుతుండడం మనం చూసాం. అంతేకాకుండా వాటర్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ని ఏ విధంగా పెంపొందించాలి అనే దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భూమి పైన జలాశయాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం, కానీ భూమి లోపల కూడా జలాశయాలను సృష్టించాలి. అండర్ గ్రౌండ్ వాటర్ పెంచడం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆయన దీనికి సంబంధించి ఈ నీటి సంఘాల అధ్యక్షులతో ఈ విషయం మీద వారు ఏ విధంగా నీటి సంఘాల పాత్ర ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద నీటి సంఘాల పాత్ర అనేది చాలా ప్రధానమైంది. కాబట్టి నీరు జీవాధారం కాబట్టి ఈ నీటిని ఏ విధంగా వృధా కాకుండా చేయాలి, దానికి సంబంధించి నీటి సంఘాల పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది, రెండూ సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి వారికి దిశ నిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి నీటి సంఘాల అధ్యక్షులకు వారి ప్రతినిధులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 12,000 మంది ఈ ప్రతినిధులు హాజరవుతుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని శాఖల అధికారులు కూడాను సమన్వయంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడాను ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నీటి సంఘాల బాధ్యతను, తర్వాత ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి వారి సహకారము, వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం నీటి సంఘాల అధ్యక్షులకు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.